మంచాన్ని పూలు పెట్టారేంటి? ఇది ఆడ మంచమా? కాదు, నీ మంచం. ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే పడుకోవాలి. మరి నేను పడుకుంటే పాపం పూలు నలిగిపోతాయి కదా. నలిగినా పర్వాలేదు. ఈ రోజు నీకు మొదటి రాత్రి కదా. ఈ రోజు ఏంటి? నీ పుట్టకు చాలా రాత్రులు వచ్చాయి కదా. అది వేరు, ఇది వేరు. ఈరోజు తొలిసారిగా నీ భార్య నీ దగ్గరకు వస్తుంది. మరి మన పిల్లప్పుడు కూడా వచ్చింది కదా. ఆ రావడం వేరు, ఈ రావడం వేరు. ఏంటి వేరు? ఏదో అడిగినా వేరు వేరు అంటావు. అది కాదు నాన్నా. నీకు పెళ్ళయిందా? అయింది. గాయత్రి నీ భార్య కదా. అవును. అందుకని ఇక నుంచి నువ్వు నీ భార్య కలిసి ఇక్కడే పడుకోవాలి. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? నేను గాయత్రి ఇక్కడే నిద్రపోవాలి. పడుకోవడం అంటే నిద్రపోవడం కాదు. మరి అది భగవంతుడా, ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చావయ్యా? తల్లినయుండి కొడుకుతో ఇలాంటి విషయాలు ఎలా చెప్పగలను? ఏంటమ్మా, ఏమైంది? అన్ని నీ భార్యకి చెప్పంపిస్తాను. తనే చెప్తా చెయ్యి. ఏమే, నువ్వెంత పతివ్రతో నాకు తెలుసు కానీ ఇలా ప్రతిసారి గుర్తు చేయక్కర్లేదు. అయినా కొత్తగా ఈ ఫార్మాలిటీస్ అంటే పాతిరేత్యాన్ని ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకుంటూ ఉండాలంటండి. ఇందాక లేచిపోయిన ఆడది అన్న సీరియల్లో చెప్పారు. మొగుడు మీలా ఎంత విధవైనా లైఫ్ లాంగ్ బాగా చూసుకోవాలంట. అలా అని ఆ పిచ్చోడి పెళ్ళాని చెప్పండి. ఆ తర్వాత మనం అందరం అన్నవరం గుడి మెట్ల మీద కూర్చుని తల గుడ్డ పరుచుకుని దయాశాలులారా సహాయం మునీరా అంటూ అడుక్కు తినాలి. నీకు పాటలు వచ్చు కాబట్టి నీ ఫ్యామిలీతో హాయిగా బతికేయచ్చు. మా పరిస్థితి ఏంటి? దీనికి రావు, నాకు రావు. నర్మయ్య చూడండి, వినండి. అక్కడే ఏదో రకంగా పిల్ల మనసు ఎరగొట్టి శోభనం గదిలోంచి అది పారిపోయేట్టుగా చెయ్యాలి. లేకపోతే మనం పారిపోవాల్సి వస్తుంది. ముందు నువ్వు 32 పళ్ళు బయట పెట్టి నవ్వటం ప్రాక్టీస్ చెయ్యి. అలా తెంగరతనం కొట్టొచ్చినట్టు కనపడాలి. అప్పుడే నువ్వు టాప్ యాంకర్ అవుతావు. సగం వచ్చేసింది. నేను చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. ప్రతి అమ్మాయి నైట్ కోసం మిడ్ నైట్ మసాలా చూస్తూ కలలు కంటుంది. సమరం గారి అవసరం లేకుండా సంసార జీవితం సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. ఏం లాభం? పోయి నా తింగరోడు కంటగట్టారు. అచ్చుడు, ఆ బొమ్మలన్నీ మా వదిన గారు అచ్చుబాబు కోసం కొన్నారు. కానీ ఒక్కరోజు కూడా వాటిని వాడలేదు. కనీసం చెయ్యి కూడా వేయలేదు. దాంతో అవి దుమ్ము కొట్టుకుపోయాయి. అనకూడదు గాని నీ జీవితం కూడా అంతే. అవి ఆట బొమ్మలయ్యాయి, నువ్వు ఆడబొమ్మవయ్యావు. డబ్బుంటే అవసరాలు తీరుతాయి కానీ సరదాలు తీరవు. ఏదో ఒకరోజు కిటికీలు తెరిచి వీధిలోకి చూడాల్సిందే. మరే అలంకరణ అయిందా? అయిపోయింది. రంభలా తయారు చేసాం. రంబా మొమైత్ఖాన్లా ఎందుకండి? సగ్గా సౌందర్యం మీనలా తయారు చేయండి. నువ్వు ఊరుకోరా. అమ్మాయితో కాస్త మాట్లాడాలి. మీరు కొంచెం బయటికి వెళ్తారా? అలాగే. వెళ్ళిపోయారండి. నువ్వెళ్ళవే. ఓహో, ప్యాకేజీ నాతో కలిపేయండి. అలాగేనండి. వెళ్ళిపోయాను గారు. నన్ను క్షమించమ్మా. అయ్యో, ఇదేంటత్తయ్య? సాటాడదానిగా నీ బాధను నేను అర్థం చేసుకోగలను. కాకపోతే నువ్వు నీ తండ్రి గురించి ఆలోచించినట్టు నేను నా కొడుకు గురించి ఆలోచించాను. నీ రాకతో వాడు బాగుపడితే మా వంశం ముందుకెళ్తుంది, లేకపోతే ముగిసిపోతుంది. జన్మనిచ్చేది తల్లి అయినా జీవితంలో చివరి క్షణం వరకు తోడుగా నిలిచేది భార్యే. తెలియక వాడేదైనా తప్పు చేసినా కడుపులో దాచుకో, కసురుకోకు. చచా, అలాంటిదేం జరగదత్తయ్య. నా భర్తని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది. నువ్వు నేనుగా, నేను నువ్వుగా ఉండాలని ప్రేమగా. నేను కళ్ళుగా, నువ్వు చూపుగా సాగాలని హాయిగా. నువ్వు నాకు తోడుగా, నేను నీకు నీడగా. నువ్వు లేని రోజు నేను లేను ప్రాణంగా.
నేను నువ్వుగా ఉండాలని ప్రేమగా నేను కళ్ళుగా నువ్వు చూపుగా సాగాలని హాయిగా నేనందుకున్న ప్రేమ ఆకాశమా నీలో అందాలు నాకు సొంతమా నన్నందుకున్న తీపి అవకాశమా నాతో నూరేళ్ల పాటు సాగుమా ఒప్పుకున్నా ముద్దుకున్నా కమ్ముకోవే కౌగిలమ్మా హాయ్ రప్పా హాయ్ రప్పా హాయ్ రప్పా రప్పా హాయ్ రప్పా నువ్వు నేనుగా నేను నువ్వుగా ఉండాలని ప్రేమగా నేను కళ్ళుగా నువ్వు చూపుగా సాగాలని హాయిగా సెల 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 మరియా సెల 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 మరియా సెల 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 మరియా నీ ప్రేమలోన పడిపోయానమ్మా నన్నే ఇస్తాను నీకు నేస్తమా నీ పేరుతోనే నిండిపోయానమ్మా ఇంకా సందేహమేలరావమ్మా కోరుకున్నా చందమామ నీది కాదా జాబిలమ్మా ఏ సమగ సమగ సగ సమగమ హైరప్ప హైరప్ప రప్ప హైరప్ప రప్ప మరి జమ హైరప్ప హైరప్ప రప్ప 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 నువ్వు నేనుగా నేను నువ్వుగా ఉండాలని ప్రేమగా నేను కళ్ళుగా నువ్వు చూపుగా సాగాలని హాయిగా నువ్వు నాకు తోడుగా నేను నీకు నీడగా నువ్వు లేని రోజు నేను లేను ప్రాణమా హాయ్ రప్పా రప్ప హాయ్ రప్పా రప్ప హాయ్ రప్పా రప్పా హాయ్ రప్పా హాయ్ రప్పా రప్ప రప్ప హాయ్ రప్పా రప్ప హాయ్ రప్పా రప్పా హాయ్ రప్పా రప్ప 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 ఏ రప్ప 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 ఏ రప్ప 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 అమ్మా చిన్న బాగుంది దా నువ్వు కూడా తిను తీసుకో. నాకొద్దు నాన్న, నువ్వు తిను. జాగ్రత్తమ్మా. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇవాళ్ల నుంచి నేను వేరే గదిలో పడుకుంటాను. అయితే నేను అక్కడ పడుకుంటాను. ఆ నువ్వు గాయత్రికి తోడుగా ఇక్కడే పడుకోవాలి. ఎందుకు? అది ఒంటరిగా పడుకోవాలంటే నాకు భయం. అయితే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి పడుకో. లేదు నాన్న, బాగా రాత్రి అయిపోయింది కదా, వాళ్ళ అమ్మ ఎక్కడో ఉంటుంది, అందుకని నువ్వు తనకి తోడుగా ఉండు. సరే, మరి నాకు నిద్ర వస్తే పాట ఎవరు పాడతారు? తను పాడుతుంది. మా అమ్మలా నీకు పాడతాం వచ్చా? అయితే సరే. నిలబడ్డావే, కూర్చో. దా. నువ్వు వెనక మీద వెంకటలక్ష్మి కంటే బాగున్నావు. నవ్వితే ఇంకా బాగున్నావు. అవును, నా పాప ఏది? పొట్టలో ఉందా? మరి మనకు శోభనం అయితే పాప వస్తుందని అమ్మ చెప్పింది. వెంటనే రాదు, కొన్నాళ్ళు పోయాక వస్తుంది. నాకు నిద్ర వస్తుంది, పడుకోనా? అయితే వెనక కూర్చో. అలా చూస్తావే, ఇలా అంటూ పాట పాడు.